ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా. మన బాధలు గాథలు చూసాడురా, బంధువులే ముందుకొచ్చాడురా. మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా. ఓహో పదవుల కొరకు పాకులాడని మనసున్న మారాడురా. దన్నా దన్నా డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణన్న, దండోరేసి పేదల జాతర తెస్తుండు కావ్య కృష్ణన్న. గుండె గుండెకు అండగా నిలవగా ముందుకొచ్చే కావ్య కృష్ణన్న, చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎట్టే కృష్ణన్న. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా. ఏహే కష్టమనే మాట చెవిల పడ్డాదంటే కాలు నిలువాదన్నకు, సత్యమిది నమ్మిన జనమును అమ్మోలేగాస్తాడు జై కొట్టు కృష్ణన్నకు. ఆహా సొంత ట్రస్టు పెట్టి లెక్కలేనన్ని సేవలెన్నో చేసెను మన అన్న పేదోడికి తాను పేగు బంధమై పెద్దన్నలా ఉన్నాడు. ఆత్మగౌరవం ఉన్నోడు, అందరి మేలు కోరేటోడు. పార్టీ కోసం ప్రజల కోసం ఎవరికైనా ఎదురు వెళతాడు. ఓహో చంద్రబాబు నిండు దీవెనుంది, లోకేశు అండ ఉంది. తన్నహ డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణన్న, దండోరేసి పేదల జాతర తెస్తుండు కావ్య కృష్ణన్న. గుండె గుండెకు అండగా నిలవగ ముందుకొచ్చే కావ్య కృష్ణన్న, చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎట్టే కృష్ణన్న. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా. ఆహా కనకపట్నము కబ్జాల కమిషన్ల పాలాయే, అందుకే కథన రంగమున దూకాడు మన కావ్య కృష్ణన్న. ఓహో బోగోలు బాకాసురుడి భరతం మట్టంగా, అల్లూరు అక్రమార్కుడి అంతం చూడంగా. అరే దగాదత్తిని దోచుకున్నోడిని దహింపజేయగ వస్తున్నాడు. నందమూరి మన నారావారి ఆశీర్వాదం ఉన్నోడు, కావలి నేలకు బంగారు బాటలు వేస్తాడు కావ్య కృష్ణన్న. సమర్థ పాలన నంతం చేయగా అందరము అడుగేద్దాము, పసుపు జెండా జన సైనికుల మద్దతుతో ముందుకెళదాము. భుజము గలుపుతూ మనము సైకిల్కే ఓటేద్దాము, మన కావ్య కృష్ణన్ననే గెలిపించి కావలినే కాపాడుదాము. పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కదిలేరా మన అన్న కావ్య కృష్ణన్నరా. అందరికీ నమస్కారాలు. ఈరోజు అభివృద్ధి ప్రదాత, కలియుగ దైవం, పేదల పాడిన పెన్నిది, రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు జాతి కోసం, 6 కోట్ల జనాభా అభ్యున్నత కోసం పుట్టిన ధీరోదాత్తుడైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఎవరి ప్రాంతాల్లో వారిలో గుడిలో కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలి, ఆయన ఆయురారోగ్యాలతో తలతూగాలి, ఆయన ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్ర ప్రగతి జరుగుతుంది, ఆయన చల్లగా ఉండాలి, జీవించి ఉన్నంతకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన చల్లని నీడలో ఆంధ్రప్రదేశ్ యువతకి అంతా కూడా భవిష్యత్తు రావాలి,
తెలుగువాడి యొక్క గౌరవాన్ని పెరిగే విధంగా దేశ నలుమూలల కాదు ప్రపంచ నలుమూలల విస్తరించి ఈరోజు తెలుగువాడి యొక్క ఖ్యాతిని గౌరవాన్ని పెంచినటువంటి మన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ఈ రోజున అందరికీ సేవలు అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురాగ్యంగా ఉండాలని ఈరోజు అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ కావలి ప్రజలు రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజానికానికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు 5 సెంటర్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ఒక కేంద్రాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో మిగతా 4 కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున కూడా ఇంకొక 4 లేదా 5 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు అందరినీ కూడా కోరుకునేది, కావలికి రోజుకి 50 నుంచి 60 వేల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కావలి పట్టణానికి వచ్చే వ్యాపార రీత్యా కూలి పనులకో అవసరాలకో వచ్చి హాస్పిటల్కో వచ్చి పోయేటువంటి వాళ్ళందరికీ కూడా దాహత్యం తీర్చడం మన కర్తవ్యం. కాబట్టి అందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎక్కడ అవకాశం ఉన్న దగ్గరల్లా చలివేంద్రాలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ పరంగా కానీ పోలీస్ పరంగా కానీ మేము తప్పకుండా అనుమతులు ఇప్పిస్తాం. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ చలివేంద్రాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి దాహత్యం తీర్చేటువంటి కార్యక్రమానికి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావాలని, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు ఇంకా కూడా సోడాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఇస్తానన్నా కూడా ఇంకా కూడా మేము వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇవ్వాలని కూడా ఆలోచనతో జరిగింది. తప్పకుండా దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు కావలి పట్టణంలో ఏ ఒక్కరు కూడా నీళ్లు లేక అలమటించకూడదు. కాబట్టి పల్లె ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకానికి సేవ చేయాలని సందర్భంగా అందరినీ పిలుపునిస్తూ ఒక మంచి వ్యక్తి యొక్క పుట్టినరోజును మన అందరూ కూడా కలియుగంలో త్రేతాయుగంలో రాముడు పట్టాభిషేకుడైతే రామరాజ్యం ఎలాగుందో ఈ రోజు ఈ చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కలియుగంలో ఈ రామరాజ్యం కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ రామరాజ్యంలో మన అందరం కూడా పాలు పంచుకొని ఇంకా కూడా ఆయనకు మంచి పేరు తేవాలని, ఆయన చల్ల నీడలో మనందరం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.